దగ్గర నుండి ఫోకస్ చేస్తే ఇలా కనిపిస్తుండొచ్చు. ఇక్కడ నుంచి నా ముందరున్న లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో. మామూలు అయితే ఇక్కడ రాళ్ళు అయితే విసురుతున్నారు, కిందకి లోయ అయితే ఉంది కదా, అది మా బాబాయ్ అయితే ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు. వీటి వాసన మాత్రం చాలా బాగుంది. ఏంటది? గింజలు తెచ్చి చేసినట్టగిరి తిని రావాలా? తినడం కాదు, మడ్డికల్లు అనేది తాగుతారు. అది గింజ కాదు, మడ్డికల్లు తాగుతారు. చూడండి ఎంత మంచిగా తీసుకెళ్తున్నాడు మా బాబాయ్ అయితే. పని దగ్గర తీసుకెళ్లి మంచిగా తాగి పని చేస్తున్నారు అనమాట. అది మరి చూసుకో. పద పద, నీ పద, ముందుకు పద, పద నడు పద. చాలా మంది కూడా ఈరోజు ఉదయాన్నే పనికి అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా లాస్ట్లో బయలుదేరి వెళ్తున్నాము. నిర్మల్ కూడా రాలేదు. ఇదిగో ముందర కొండలు చూడండి. వర్షం వచ్చేలానే చేస్తుంది, కానీ వర్షం అయితే రాదేమనుకుంటున్నాను. నిన్న కూడా సేమ్ ఇలానే చేసింది. గాలి కూడా చాలా గట్టిగా వీస్తుండింది అనమాట. ఇది ఈ కనిపిస్తున్న మధ్యలో ఒక కొండ ఉంది చూడండి, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఈరోజు అక్కడే పని ఉంది, ఈ ఉపాధి పని. ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ పని చేసి వచ్చిన తర్వాత చూద్దాం మరి ఈరోజు ఎలా గడుస్తుంది అనేది. వాతావరణం అంతా కూడాను ఇలా మారిపోయింది. వర్షం అయితే వస్తే బాగుండు, ఎందుకంటే ఈ పనులన్నీ కూడా చేస్తున్నాం కదా, కాస్త ఈజీగా ఉండేది. నేల కాస్త తడిసి మెత్తగా ఉండేది అనమాట, పని చేసేటప్పుడు బాగా వచ్చేది. మామూలు అయితే ముందెళ్ళిపోయారు. సగం మంది అయితే ఆల్రెడీ ఆ పని చేసే ప్లేస్కి అయితే చేరుకున్నారు. ముందుగా వెళ్ళేసి ఎక్కడి నుంచి బాగుంటుంది అనేసి నేలను చూసి వాళ్ళు అంచనా వేసి ఇక్కడ బాగుంటుందని పట్టేసి వాళ్ళు పని చేస్తుంటారు అనమాట. సో మేమైతే ఇంకా వెనకాల వెళ్తున్నాము. మా అన్నయ్య అయితే ముందు వెళ్ళిపోయినా ఎక్కడ పట్టడం మరి తెలియదు, చాలామంది కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి ఈ పని అంతా కూడా చేసి అటు నుండి వచ్చిన తర్వాత వీడియో అయితే చేద్దాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పని చేస్తామండి, మీకు చిన్నగా చూపిస్తాను. ఇంకా ఇంటికి వచ్చి భోజనం చేసి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మరి ఈరోజు కూడాను ట్రెంచ్ కాలువలు అయితే కొడుతున్నాం అనమాట. వెనకాల మా వాళ్ళంతా కూడా చూడండి పనులు అయితే చేస్తున్నారు. ఎంతమంది అంటే దగ్గరికి ఒక 28 మంది పైన ఉంటారనమాట, 32 అలాగా. చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చున్నారు, ఎందుకంటే ఊర్లో ఉంటే మాత్రం వాళ్ళు పట్టుకునేవారు లేరు. ఇది వెనకాల అనమాట, అక్కడ వరకు పని అయితే చేస్తున్నారు. ఈరోజు ఈ పని అంతా కూడా చేసిన తర్వాత మనమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్దాము. ఇది పూర్తి అవడానికి ఏ టైం అవుతుందో చూద్దాం. మరి నిర్మల అయితే ఇక్కడ నుంచి మట్టి అయితే తవ్వుతుంది ఆ పారతోటి, చాలా గట్టిగా ఉంది ఇక్కడ. ఈరోజు మేము ఉపాధి పని చేసిన తర్వాత కొండకైతే వచ్చాము, ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా మా వాళ్ళు తేనెలు అయితే వేట చేస్తుంటారు అనమాట. తేనెలు అయితే చూడడానికి కొండకైతే వెళ్తుంటారు. వెనకాల ఉన్నది మా అన్య వాళ్ళ బాబు అనమాట. ఇంకొంతమంది అయితే కిందకైతే ఉన్నారు, మా చిన్నయ్య, తర్వాత మా బాబాయ్, ఇంకా మా కుమార్ తమ్ముడు అయితే కిందకైతే ఉన్నారు. వాళ్ళు ఆ కింద నుంచి అలా వస్తున్నారు, మేము ఈ పై నుంచి అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు ఈ కొండ తేనెలు ఎన్ని చూస్తాం అనేది చూద్దాం. మరి ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి ఏం కనిపించావు అనమాట ఈ తేనెలు కూడాను. సో ఉదయం పని చేసిన తర్వాత మేమైతే ఈ కొండకైతే వచ్చాము. నిన్న వర్షం పడింది, లైట్ ఎండ కాస్తుంది. మరలా 2-3 గంటలు చేసి మరలా ఒకవేళ వర్షం వస్తే రావచ్చు, మనం ఏం చేయలేము. ఇంకా ఈలోపు ఏమైనా తేనెలు అయితే కనిపిస్తాయేమో చూద్దాం. మరి ఈ కొంతకాలంలో ఈ కొండంతా కూడా తిరుగుదాం. తిరిగిన తర్వాత ఆ తేనెలు ఏమైనా కనిపిస్తే మీకైతే చూపిస్తాను. అలాగే ఈ సీజన్లో మనకు మంచిగా సిగురులు వస్తుంటాయి కదా, దీంతో పాటుగా ఈ అడవుల్లో మంచిగా ఈ పువ్వులు, తర్వాత మంచిగా సిగురులు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఏవైనా కొద్దిగా మంచిగా కనిపిస్తే మాత్రం అవన్నీ కూడా మీకైతే వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సరే ఇంకా ముందుగా అయితే వెళ్దాము. మా అన్నయ్య వాళ్ళు వచ్చి ఆ కింద నుంచి వస్తున్నారు, చాలా దూరంలో ఉంటారు. అలాగొచ్చి ఆ ముందర ఒక పాయింట్ అయితే ఉంటుంది అనమాట, అక్కడికి వచ్చి కలుస్తామనేసి అన్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అటు నుంచి వస్తారా, లేకుంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది. ఈ కొండ తేనెలు చూడడానికి కొంతమందికే సాధ్యం అవుతుంది. అది ఎక్కడో దొరికినప్పుడే దొరుకుతుంది, లేకుంటే అసలు దొరకవు అనమాట. ఈరోజు మాకు అంతగా అనుభవం అయితే లేదు. మా బాబాయ్ తర్వాత నుంచి మా అన్నయ్య అయితే మంచిగా చూస్తారు. అలానే మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా మంచిగా చూస్తాడు అనమాట ఈ తేనెలు అనేవి, కొండ తేనెలు. సరే ఈరోజు అయితే చూద్దాం మరి ఎన్ని తేనెలు కనిపిస్తాయి అనేది. అలా ముందుకెళ్దాము. ఇక్కడ వచ్చి అడ్డాకులు అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి, మంచిగా చూపిస్తాను చూడండి. ఈ ఆకులు చూడడం మీకు కొత్త ఏం కాదు, ఎందుకు చూపిస్తున్నాయంటే ఈ వేసవిలో ఆకులు రాలిన తర్వాత మంచిగా సిగురులు వచ్చి ఇలా అయితే కనిపిస్తున్నాయి చూడండి. చాలా మంచిగా నీట్గా చక్కగా ఉన్నాయి ఈ ఆకులన్నీ కూడాను. ఇవైతే అడ్డాకులు, కొంతమందికి అయితే తెలియకపోవచ్చు. ఇక్కడ ఇప్పుడిప్పుడే ఈ పువ్వులు అయితే వస్తున్నాయి చూడండి, గాలికి ఊగుతూ ఈ పువ్వులు అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఈ పువ్వు కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనకు అడ్డకాయలు అయితే వస్తాయి. మా కొండల్లో ఎక్కువగా ఉండేవి అడ్డ చెట్లు, తర్వాత వచ్చి ఈత చెట్లు అనమాట, ఇవే ఉంటాయి. ఇది వచ్చి గుద్దల చెట్టు. లాస్ట్ టైం మనము ఇల్లుడ్చే చీపురు కట్టాం కదా, అదే చెట్టు అనమాట. చిన్న మొక్క అయితే ఉంది చూడండి, ఇక్కడ మంచిగా సిగురైతే వచ్చింది. ఈ కిందన ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి మకరందం లాంటివి తినడానికి సీమలు అయితే ఇలా అల్లుతున్నాయి అనమాట, అక్కడ నుంచి తిరుగుతున్నాయి.
ఈ ఆకుల పైన కూడాను తిరుగుతూ ఉన్నాయి ఇవి చీమలు అయితే. ఇక్కడ జరి చూడండి ఏ విధంగా తిరుగుతుందో, అడవుల్లో కదా. ఇది ఎలా వచ్చిందంటే ఈ పైన చీమలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ అనమాట. లోపల అయితే ఉండే ఈ జర్రి అనేది ఆ చీమలు కరవడం వలన బయటకు అయితే వస్తుంది. ఇది నా కాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. ఇది ఇక్కడ ఉంది చూడండి ఇలాగా. ఫ్రెండ్స్ ఇది ఉసిరికాయ చెట్టు అనమాట. చాలా పెద్దది ఉంది చూడండి. ఇంత పెద్ద ఉసిరికాయ చెట్టు మా అడవుల్లో నేను చూడడం ఇదే మొదటిసారి. ఇన్ని రోజుల తర్వాత నేను చూసాను అనమాట. ఈ పైన కొమ్మలు అయితే నేను చూడండి, ఈ కొమ్మ నుంచి ఇలాగా ఆకులు అయితే ఇలా ఉన్నాయి. ఇవి ఉసిరికాయ చెట్టు అనమాట. ఇలా ఉంది, చాలా పెద్ద చెట్టు, సైజులో పెద్దదే, అలాగే పొడవు కూడా చాలా పొడవుగా ఎదిగిందనమాట. ఆ పై వరకు అయితే ఉన్నాయి చూడండి. ఉసిరికాయలు అయితే సీజన్లో మనకు ఉండవు కాబట్టి చూపించలేను. చెట్టు అయితే ఇలా ఉంది, చాలా పెద్ద చెట్టు. మొదటిసారి ఇంత పెద్ద చెట్టుని నేను చూడడం అనేది. ఒకసారిగా చూసాను, షాక్ అయిపోయాను నేను. మా కొండల్లో కూడాను ఇంత పెద్ద ఉసిరికాయ చెట్టు ఉందా అనేసండి. ఆ కిందన మా అన్నయ్య అయితే ఉన్నాడు, ఆ కింద నుంచి అలా వస్తారనమాట. ఇక్కడ చూడండి మా తమ్ముడు వచ్చి అటు కిందకి ఎక్కడో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కనిపించకపోవచ్చు, ఆ కిందన ఎక్కడో ఉన్నాడు అటు. ఇదిగో మా బాబాయ్ కూడా వస్తాడు, ఇక్కడ వెనకాల ఉన్నాడు. ఇక్కడ ఏమైనా కనిపించాయి బాబాయ్ తేనెలు? ఒకటి కూడా కనిపించలేదా నీకురా? లేదా? ఇదిగో అన్నా తేనెలు కనిపించేట్రా? ఆడు కూడా లేవని అనుకున్నాడు. దగ్గరికి గంట పైన అవుతుంది. ఈ కొండల్లో తిరుగుతూనే ఉన్నాము. వెనకాల వచ్చి చాలా పెద్ద కొండ అయితే ఉంటుంది చూడండి. అదిగో మేము చాలా కిందకున్నాము కొండ దగ్గర. ఇలా మనం చూసుకుంటే ఇంకా ముందుకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి రాళ్ళ నుంచి చూడండి. ఇదిగో మా బాబాయ్ అయితే ఇలా దిగి వెళ్తున్నాడు. పదరండి కూడా మావాడు కూడా ఇలా వెళ్తున్నాడు. పెట్టి బాబాయ్ మీద నుంచి రావాలా? వీళ్ళైతే ఇలా వెళ్తున్నారు. ఇలా పైనుంచి రమ్మంటున్నారు మాకు. ఇలా పైనుంచి వెళ్తాం మేమైతే. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఈ సాపర అయితే ఎక్కుతున్నారు చూడండి. ఇదిగో మావాడైతే తిరుపతికి వెళ్ళిపోయాడు. అక్కడ మావాడైతే నిలబడి ఉన్నాడు. అలా వెళ్తున్నారు చూడండి. ఇంత వేసవిలో కూడాను ఈ రాయి పైన ఈ మొక్కలు అయితే చూడండి ఎలా మొలకలు వచ్చి ఉన్నాయో, మంచిగా ఉన్నాయి ఇవి. మా బాబాయ్ అయితే ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చూడండి ఈ మొక్కలు అనమాట, మంచిగా మొలకలు అయితే వచ్చినాయి. ఈ రాయి పైన ఇంత వేసవిలో కూడాను ఏదో పడుతున్నాయంటే వారానికి 1-2 సార్లు వర్షాలు అయితే పడుతున్నాయి, కానీ మరీ ఇంతలా ఇదై ఉండాలి చూడండి. ఇలా ఉందా, మంచిగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడాను, బాగున్నాయి. ఈ కిందన కూడా అలానే ఉన్నాయి, ఇవి సూపర్ కనిపిస్తున్నాయి. ఈ మొక్కలన్నీ కూడాను బాగున్నాయి. మా బాబాయ్ అయితే ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు. నేను కూడా ఇంకా ఈ రాళ్ళ దగ్గర ఇలా పట్టుకొని వెళ్తున్నాను. ఇది వెళ్దాం. మా బాబాయ్ అయితే వెళ్ళిపోయాడు ముందే, జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రాళ్ళు ఎక్కేటప్పుడు. మా బాబాయ్ అయితే అలా వెళ్ళిపోతున్నాడు, నా కత్తి కూడా తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. నేను వీడియో తీసుకుంటూ అలా పైకి అయితే వెళ్తున్నాను చూడండి. ఇది ఇక్కడ నుంచి నా ముందరున్న లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో. ఈ చెట్టు అయితే పచ్చ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు సిగురులు వస్తున్నాయి కదా వెనకాల, కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఎండ పడుతుంది కదా, సూపర్ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఊర్లు, ఆ కొండలు, క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఈ నేచర్ అంతా కూడాను ఎలా ఉందో కామెంట్ చేయండి. కళ్ళతో చూస్తుంటే మాత్రం మతిపోతుంది. ఇంకా మేము వచ్చి ఇది ఇక్కడ నుండి వచ్చామన్నమాట. ఇది వచ్చి మన తేనెల కొండ. అప్పుడప్పుడు వీడియోస్ కూడాను అక్కడ చేస్తుంటాము. ఆ ముందర ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మధ్యన, ఇక్కడ అది ఏకలవ్య స్కూల్, అక్కడైతే అవుతుంది కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా అవుతున్నాయి. ఇది ముందర ఊరు, తర్వాత ఆ రోడ్లు, కొండలు అవన్నీ కూడా చూడండి ఎలా కనిపిస్తున్నాయో. చాలా మంచిగా ఉంది. అక్కడక్కడ ఎండ పడుతుంది, ఒక దగ్గర నుంచి ఈ మబ్బులు కమ్మడం వలన నీడైతే ఉంది. ఈ పైకి అయితే వెళ్ళిపోయాడు మా బాబాయ్, అలా అక్కడ ఉన్నాడు చూడండి. నేను ఇంకెప్పుడు ఇదంతా కూడా ఎక్కేసి వెళ్ళాలి, వీడియో తీసే వాళ్ళు అయితే లేరు. సో అందుకని చెప్పి నేనే తీసుకుంటూ అలా పైకి వెళ్తున్నాను. ఈ కొండ పైకి అయితే ఎక్కుంటూ అలా వెళ్తున్నాము. మామూలు అయితే అవతల పక్క నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ మీకు పువ్వులు అయితే చూపిస్తాను చూడండి, మంచిగా పువ్వులు అయితే ఉన్నాయి. ఇవన్నమాట, ఇవి వచ్చి అల్లిపల్లి చెట్టు. ఇది ఇంకొక 2-3 వారాల్లో మంచిగా పళ్ళు అయితే వస్తాయి. కొన్ని పువ్వులు అయితే పూసిన తర్వాత వాడిపోయి ఉన్నాయి చూడండి అనమాట. అవతల పక్క కొమ్మలు కూడాను అలానే వచ్చినాయి పువ్వు. కింద నుంచి కొండ ఎక్కడానికే ఇంకా సెమటలు పట్టేసాయి. మాల్ అంతా కూడా అవతల పక్క వెళ్ళిపోయారు. వెనకాల లొకేషన్ అయితే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాడు మా బాబాయ్ అయితే. ఇది ఇటు పక్క
ఇక్కడ నుంచి చూడండి. చాలా మంచిగా ఉందబ్బా ఈ లొకేషన్. ఇదంతా కూడా చూస్తుంటే ఎన్ని కష్టాలు ఉన్నా సరే మర్చిపోవచ్చు. ఇంత కష్టపడి పని చేస్తున్నాం కానీ ఈ లొకేషన్ ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తుంటే మాకు ఉదయం పూట కష్టపడుతున్న కష్టం కూడా మర్చిపోయేలా చేస్తుందన్నమాట ఈ నేచర్, ప్రకృతి ఇదంతా కూడాను బాగుంది. లేదంటే ఉదయం పూట చూసారు కదా లాస్ట్ వీడియో మనది, ఈ ఉపాధి పనులు అవన్నీ కూడా గోతులు అయితే కొడుతున్నాం. బాబాయ్ ఇది నిలబడి చూస్తున్నాడు. ఎలా వెళ్ళాలి బాబాయ్ ఇప్పుడు? ఇలా పైకి వెళ్ళాలా? సో పైకి అయితే వెళ్దామంట. రా వెళ్ళిపోదాం రా. ఇక్కడ మంచిగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్వి, మీకు చూపిస్తానాగండి. ఈ పువ్వులు కూడా మంచిగా స్మెల్ అయితే వస్తున్నాయి చూడండి, తెల్లగా ఉన్నాయి మంచిగా, ఏదో గుత్తులు గుత్తులుగా ఉన్నట్టుగా చెట్టు అంతా కూడాను ఆ పువ్వులే. మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ఫోకస్ అవుతుందా? ఫోకస్ ఓకే. ఇది మా పక్కనే అడవి నిమ్మకాయ చెట్టు అయితే ఉంది. ఇక్కడ కాయలు అయితే లేవు మీకు చూపించాల్సింది, కానీ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ కొండల్లో చాలా ఎక్కువగా ఉంటాయి చెట్లు అనేవి. ఈ చెట్టు పక్క నుంచి మనం ముందుకైతే వెళ్దాము. మంచిగా లొకేషన్ అయితే కనిపిస్తుంటుంది, మీకు చూపిస్తున్నానండి. ఇవన్నమాట చూడండి, రాళ్ళు ఇవన్నీ కూడా చేరుకుపోయి ఇలా అయితే ఉంటుంది. మేమైతే ఇరుకు రాళ్ళు అనేసి అంటాం అనమాట ఇవి. ఆ ముందర చూస్తే మాత్రము పెద్ద కొండలు అయితే కనిపిస్తుంటాయి మీకు. మామూలు అయితే కిందనే ఉండొచ్చు. ఒకసారి అలా వెళ్ళి చూద్దాం. ఈ రాయి కదులుతుంది, పడిపోవాల్సింది నేను. ఇలా వెళ్దాం. షూ అయితే నాకు పాత వేసుకొని వస్తాను. కుమార్ రే, మామూలు ఎక్కడ అసలు ఇది అవ్వట్లేదు. మంచి వారికి అయితే వస్తాను. ఉన్నారా? ఏ వినబడి చావట్లేదు వరకే. ఈ కిందన ఇక్కడ తేనెలు అయితే ఉంటాయి. ఒకసారి అలా వెళ్ళి అలా చూసి మనం పైకి అయితే వెళ్దాం. ఆ పైన వెళ్ళాలన్నమాట, చివరిని అక్కడికి వెళ్ళాలి మనము. ఈ పైన వచ్చిన తర్వాత లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఎలా ఉందో కానీ చూస్తున్నా నాకే ఇంకా సూపర్గా అనిపిస్తుంది, మతిపోయేలా చేస్తుంది అనమాట. బాగుంది. మా అన్య వాళ్ళు వచ్చా కిందన ఎక్కడో ఉన్నట్టున్నారు. మనమైతే అలా వెళ్ళి ఇంకా అలాగా కిందకైతే వెళ్ళొద్దాము. ఈ కిందనే ఉండొచ్చు అనమాట. చూద్దాం ఎట్టు ఉన్నారు. అన్నా ఎక్కడో మాట్లాడుతున్నారు, నాకు అది వినిపిస్తుంది కానీ పిలిచిన పలకట్లేదు. ఇలా రాళ్ళ నుంచి బాగుంది కోతుల్లా గెంతుకుంటూ వెళ్ళిపోవడానికి. రే, ఈ రాయి దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి శివార్లో. వావ్, ఈ లోయ చూస్తే ఎలా ఉందో చూడ్డానికి భయం వేస్తుంది. ఇది ఇలా ముందుకు వచ్చారా లేకుంటే ఎక్కడున్నారు తెలియట్లేదు. మా బాబాయ్ అయితే అల్ల పైన ఉన్నాడు. ఇది నేను వచ్చిన దారి ఇదే. ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎక్కడున్నారు. కానీ ఆ చివరికి వెళ్దాం ఒకసారి. అక్కడ నుంచి లొకేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ చివరిలో వచ్చిన తర్వాత ఈ లొకేషన్ అవుతుంది చూడండి ముందర. బాగుంది. మా వాళ్ళు అయితే పలకట్లేదు. ఇందాక ఇటే మాట్లాడారు, ఎటెల్ పేరు తెలియట్లేదు మా వాళ్ళు. ఈ కిందన ఎక్కడ ఉన్నారు కానీ ఒక్కసారిగా ఎండ కాస్తుంది, ఒక్కసారిగా ఈ మబ్బులన్నీ కూడా తీసుకొచ్చి కమ్ముతుంది. బాగుంది. ఎండలు కూడాను చల్లటి వాతావరణము. నడుచుకుంటూ తిరుగుతున్నాం కదా, దానివల్ల కొద్దిగా బాడీలో వేడి అనేది వస్తుంది. మా అన్నయ్య వాళ్ళు అయితే పలకట్లేదు. మరలా నేను తిరిగి ఆ పైకి అయితే వెళ్ళాలి. మా వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఏమైనా కనిపించారా తేనెటి? ఇక్కడ ఎక్కడ ఉంటాడు మా వాడు. రండి పైకి వెళ్దాం రండి. ఇక్కడ వచ్చి మా వాళ్ళు తేనెలు ఉన్నాయా లేదనేసి కిందన ఒక ఇదైతే ఉంది, అక్కడ చూస్తున్నారు అనమాట. తేనెలు ఉండే ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట, దానికి చూస్తున్నారు. ఇక్కడ మా కుమార్గడ్న మా అన్నయ్య బాబు అటు చూడడం కాదు, ఇది వీడియో తీస్తున్నాడు చక్కగా. కనిపించారా? జాగ్రత్త, వచ్చండి పైకి వచ్చండి. ఆ కింద నుండి చూడడానికి అయితే అవుతుంది, ఈ పైనుంచి చూడడానికి మాత్రం కొద్దిగా రిస్క్తో కూడింది అనమాట. ఈ కిందని చూడండి, నేను ఉన్నది కూడాను అలానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ కిందకి చూసినట్టు ఇంకా ఉన్నాయట్రా? కనిపించట్లేదా?
ఉన్నాయి కానీ కనిపించట్లేదు చూడండి. మామూలు అయితే ఇక్కడ రాళ్ళు అయితే విసురుతున్నారు, కిందకి లోయ అవుతుంది కదా అది చూడండి. చాలా చేపటి తర్వాత ఈ సౌండ్స్ అయితే మాకు వినపడ్డాయి. ఇది మళ్ళీ విసిరారు. అది అవతల పక్క కోతులే ఉన్నాయి, అరుస్తున్నాయి అన్నమాట. ఎవరు వచ్చారు రా మా ప్రాంతానికి అనేసి. పదండి పదండి ఇంకెందుకు. మామూలు అయితే ఇంకా రాళ్ళు అయితే విసురుతూనే ఉన్నారు. ఇది ఆడుకోవడానికి బాగుంటుంది. మామూలు అయితే వెళ్ళిపోతున్నారు. మేము తాగడానికి నీళ్ళు కూడా తీసుకొస్తాము. పదండ్రా ఫ్రెండ్స్. ఇందాక మీకు అల్లిపల్ల పువ్వులు అయితే చూపించాను కదా, అవి కాస్త తక్కువగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్న పువ్వులు మాత్రము చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా మంచి కనిపిస్తున్నాయి, మీకు చూపిస్తాను చూడండి. చూసిన తర్వాత నా 2 కళ్ళు అయితే ఇటు తిప్పడానికి అయితే దారి ఇవ్వలేదన్నమాట. అంత మంచి కనిపిస్తున్నాయి. ఇంత మంచి పువ్వుల్ని మీకు చూపించకుండా ఉండడం అనేది మంచిది కాదనమాట. మీకు చూపిస్తాను చూడండి, బాగున్నాయి. ఇవే అల్లిపళ్ళు పువ్వులు అనమాట. చూడండి ఎంత మంచిగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఈ పువ్వుల్ని చూసిన తర్వాత కళ్ళుని కూడా అటు తిప్పడానికి అయితే దారి ఇవ్వలేదన్నమాట. అంత మంచిగా ఉన్నాయి. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ నుండి వస్తున్న ఆ పువ్వుల యొక్క వాసన కూడాను అంతే మంచిగా ఉందన్నమాట. చాలా బాగుంది. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. పువ్వులు అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఇవి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. చూసారా దగ్గర నుండి ఫోకస్ చేస్తే ఇలా కనిపిస్తుండొచ్చు. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. ఎంతమందికి కలర్ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. మళ్ళీ పశువులు తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ప్రాంతంలో వర్షం వస్తే ఇలా మంట పెట్టుకొని ఉంటారు. ఈ లోపల అయితే చిన్నగా ఒక గుహలా ఉందన్నమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడ దగ్గరికి ఒక 15 నుంచి 20 మంది అయినా ఉండొచ్చు అనమాట. అంత పెద్ద గుహ అయితే ఉంది. లోపల చూడండి ఎంత వర్షం వచ్చినా తడవదేమో. అది బాగుంది. ఇలాంటి దగ్గర పాములు కూడా ఉండవులు అంతగా చెప్పలేం ఏ టైంలో ఏమొస్తాయి అనేది. ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పుల్లలు అయితే తీసుకొచ్చినారు. చూసారు ఇక్కడ ఉన్నాయి. ఇది వర్షాలు వచ్చినప్పుడు మంట పెట్టుకోవడానికి ఇక్కడైతే ఉంచేస్తున్నారు. ఇదిగో ఇక్కడైతే 2 ఉన్నారు చూడండి. మామూలు ఈత దుంపలు అయితే నరుకుతున్నారు. ఈ అడివంతా కూడా తిరిగి తిరిగి కలిసిపోయాం బాగా. తీసుకొచ్చండి నాకు ఒకటి. సరిపో ఎందుకు? 2 ఉన్నాయి. ఇంకోటి తయారు చేయండి. అవతల పక్క ఉంది చూడండి, తీసుకోండి. నాకొకటి నీకొకటి నాకొకటి వాడుకొకటి. ఆగు నీకు దుంప ఇస్తాను తిను బాబాయ్. ఈ దుంపలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. ఆగు నీకు తలకాయ ఇస్తానే. ఒక్కొక్క వేసి తలకాయ వద్దు. బాగున్నాయి ఈత దుంపలు. తింటావేట్రానా? మావాడు తిన్నాడు, ఏం అడిగినా వేస్ట్. బాగుంది. తినేసాక ఇంకా మనం ఇంకా అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్దాము. ఈ చెట్టు ఏంటో కానీ ఇక్కడైతే పువ్వులు అయితే ఉన్నాయి. మంచి వాసన అయితే వస్తున్నాయి ఇవి. ఇక్కడ చూడండి ఇదిగో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పువ్వులు అయితే నిలబెడితే వాసన వచ్చి అంత మంచిగా ఉన్నాయి. ఎక్కడెక్కడో పువ్వులు అయితే ఉన్నాయి. ముందుగా పూసిన తర్వాత అవన్నీ కూడాను ఇలా వాడిపోయి ఇలా అయిపోయాయి అన్నమాట. ఇవి చూడండి చిన్న చిన్నగా ఇక్కడ నుంచి కాయలు కూడా వస్తున్నాయి. ఈ పువ్వుల నుంచి విత్తనాలు. చాలా మంచిగా పువ్వులు అయితే పూసుండే ఇక్కడ. ఇదంతా కూడా నా పువ్వులు అనమాట. వీటి వాసన మాత్రం చాలా బాగుంది. ఇది ఇలా ఉంది చెట్టు అయితే. దీన్ని ఏమంటారు అనేది తెలుగులో తెలుసుంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు కొండకైతే వెళ్ళాం కానీ తేనెలు అయితే ఏం దొరకలేదు. అంతా కూడా తిరిగి తిరిగి ఇంకా కలిసిపోయి ఇంకా ఊరికైతే వస్తాము. ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 3:30 గంటలు అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఊరికైతే వస్తాము. ఒక్క తేనె అయినా దొరుకుద్ది అనుకున్నాము, కానీ ఎక్కడ కూడా ఒక్క తేనె కూడా దొరకలేదన్నమాట. సో చేసేదేం లేదు. ఇంకా ఒక్కొక్కసారి ఇలానే ఉంటుంది, ఒక్కొక్కసారి మాత్రం దొరికితే మాత్రం బాగానే దొరుకుతాయి కదా బాబాయ్. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఈ తేనెలు అనేవి దొరకవు. సో ఇప్పుడైతే మనం ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాం. మరి పదండి. ఊరికి రావడానికి మేఘలు కూడాను నల్లగా మారిపోయాయి అన్నమాట. చూడండి ఇదిగో చల్లటి గాలి అయితే తగులుతుంది శరీరానికి. సో ఇప్పుడు వెళ్ళేసి స్నానం చేసి తినేసి ఇంకేదైనా పని ఉంటే పని అయితే చేసుకుందాం మరి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 6:30 అయితే అవుతుంది. ఈ టైంకి జదీనికి వచ్చి స్కూల్లో అనమాట ఈ హాలిడేస్కి మొత్తం కూడాను ఇంకా హోంవర్క్ అయితే ఇచ్చారు. అవైతే చేయిస్తుంది వాళ్ళమ్మ. ఇదిగా ఇక్కడ ఉన్నారు. ఎట్లా రాస్తున్నారు ఇప్పుడు? హోంవర్క్లు ఎట్లా రాస్తున్నావు? అది చూపించు. తెలుగా? తెలుగులో వచ్చి మీకు చూపిస్తున్నాగండి. ఈ వర్క్ అయితే చేస్తున్నాడు. ఎట్లా రాస్తున్నావు నాన్న ఇప్పుడు? ఊ రాస్తున్నావా? తెలుగు రాస్తున్నావు. ఇంకే వర్క్స్ ఇచ్చినారు నీకు? ఒకసారి చూపించు. ఇక్కడ ఏంటున్నాయి? ఈ బుక్లు ఎట్టున్నాయి చూపించు. ఈ బుక్లు ఏమి చూపించు.
ఏంటిది ఏంట్రా ఇది ఇంగ్లీష్ వర్క్ బుక్ అనమాట ఇది. తర్వాత ఇది ఇవన్నీ రాసేవా? అన్య రాస్తాడా? ఏ రాస్తాడు అన్య? నువ్వేం చేస్తున్నావు చూపించు. నువ్వేటి రాస్తున్నావు? ఇక పెద్దమ్మ బొమ్మలు పట్టుకొని కూర్చుంది ఇక్కడ. నీకు వచ్చా? వచ్చు. అబ్బో ఎంత చక్కగా చెప్తుందో. ఇప్పుడు ముక్కు దగ్గర కురుపులు అయితే కొద్దిగా పోయి ఇక్కడ చిట్టికి. బాగుంది మన వర్క్. ఇదిగో జతిన్ అయితే ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా నిచ్చున్నారు, ఇంకా చేయలేదు. చేస్తారా? లాస్ట్లో ఉంటాయి కొన్ని, అవి అయితే ఉండిపోయి ఇవి ఉన్నట్టున్నాయి ఇంకా. ఇది ఏంటన్నా జతిన్ ఇక్కడ వరక ఇవి వచ్చా నీకు? ఏంటి అండి చెప్పు. యాపిల్, ant, banana, గుడ్. ఇంకా ఇది book. గుడ్ బాయ్. మంచిగా రాస్తుంది అసలు, మంచిగా నేర్చుకుంటున్నానా? ఇంకా మంచిగా నేర్చుకో. ఏంటి నాన్న నీ బాధ ఏంటి? ఇందాక నుంచి అడుగుతున్నావు. ఎవరది? ఎవరిది? ఎవరివి? ఎవరు చెప్పు. బుక్కులట. ఇదెవరు? గర్ల్స్. గుడ్. నువ్వు కూడా మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్తావు. ఇంకా చిట్టి కూడా స్కూల్కి పంపించాలి. ఈ సంవత్సరం ఇంకా స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవుతూ వెళ్తాం కదా. ఇప్పుడు తనకు కూడా నర్సరీలో పరిచేస్తే ఇంకా నేర్చుకుంటుంది అలాగలాగా. ఏడు చిట్టి ఆడుకుంటావు నువ్వు? సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసారు కదా. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్లో జతిన్కి అయితే కొన్ని వర్క్స్ అయితే ఇచ్చారు. అవన్నీ కూడా వాళ్ళ అమ్మ అయితే చేయిస్తుంది. బయటికి అయితే వెళ్ళింది. సో ఇది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్, ఉంటాం మరి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు నాన్న.